మాకు నోటీసెస్ ఏం రాలేదు సార్. ఏదైనా త్రూ న్యూస్ పేపర్తోనే, అంటే గవర్నమెంట్ వారు న్యూస్ పేపర్లో వేస్తారు, ఇలాగా మధు పార్క్ తీసేస్తున్నారు, ఇక ఫ్యూచర్లో మధు పార్క్ అనేది కనిపించదు అనేది అట్లా న్యూస్ వచ్చిందండి. 89, 90 అని. మేము ఇక్కడ 2000 అంటే కోవిడ్ ముందునే వచ్చామండి. మేము అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం 2017, 18 నుంచి. 2 బ్లాకులు మావే, అంటే ఏ బ్లాక్లో ఉంటామండి మేము. ఏం లేదండి, మాకు సీఎం గారికి ఒక్కటేనండి, మీరు డెవలప్ చేసుకోండి సీఎం గారు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయొద్దు. మేమందరం ఉమ్మడి కుటుంబంగా మినీ భారతదేశంగా బతుకుతున్నాం. ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళం కలిసి ఉంటున్నామండి. ఇక్కడ మేము అన్ని మతాల వాళ్ళం, అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాం మేము. ఇక్కడ అందరం కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబాన్ని ప్రోత్సహించాల్సిన వాళ్ళు ఉమ్మడి కుటుంబాన్ని విడదీయాలనుకోవడం కరెక్ట్ కాదు. మమ్మల్ని ఇలా ప్రశాంతంగా బతకనివ్వండి, మా ఇల్లు మాకు ఉండనివ్వండి. మీ దృష్టిలో ఇల్లు అంటే గోడలేమో కానీ మా దృష్టిలో ఇది కళల నిర్మాణం, మా అందరి కొన్ని వందల మంది కళలు ఇది. దీన్ని కూల్చాలని మాత్రం ప్రయత్నం చేయకండి సీఎం గారు. ఇంకొకటి ఏంటంటే, సీఎం గారు మమ్మల్ని ఎంచుకోలేదండి, రేవంత్ రెడ్డి గారిని మేము ఎంచుకున్నాము. కాబట్టి ఆయన మా తరపున, మాకు ఏమైనా కష్టాలు వస్తే మా తరపున అతను గవర్నమెంట్తో మాట్లాడడం కోసం అతన్ని మేము ఎంచుకున్నాం. అతని ద్వారానే కష్టం మాకు వస్తే మేము ఎవరికి చెప్పుకుంటామండి. రాముల వారి కథ ఉంది కదండి, కప్ప మీద ఆయన వెళ్తూ అంబుల పొద్దు పెట్టేసి వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత, అయ్యో కప్ప నాకు చెప్పొచ్చు కదా, నేను చూసుకోకుండా పెట్టానంటే, అయ్యా వేరే వాళ్ళ మీద కష్టం వస్తే నేను నీకు చెప్పుకుంటాను, నీ వల్లే కష్టం కలిగితే నేను ఎవరికి చెప్పుకుంటాను అంటది. అట్లాగే జరుగుతుంది ఇప్పుడు. మాకు ఇతరుల వల్ల కష్టం వస్తే మేము వెళ్ళి సీఎం గారికి విన్నవించుకుంటామండి. అయ్యా సీఎం గారు, మాకు ఈ ఆపద వచ్చింది, మమ్మల్ని రక్షించండి అని చెప్పుకోవడానికి మా ప్రతినిధిగా నిన్ను ఎన్నుకున్నాం. ప్రజల ప్రతినిధి కదండి రాజకీయంలో సీఎం గారు అంటే. ఒక ముఖ్యమంత్రి ప్రజల ప్రతినిధి, అతని వల్లే మాకు కష్టం వస్తే మేము ఇంకెవరికి విన్నవించుకోవాలండి. అది మా బాధ అండి. మేము ఎవరినైతే నమ్ముకున్నామో అతని వల్లనే మాకు కష్టం వచ్చిందనేది బాధ అనిపిస్తుంది. మీరు మూసిని డెవలప్ చేయడానికి మాకు చాలా సంతోషం అండి. అది చేసి పెట్టండి, దానివల్ల మేము ఉపయోగపడతాము. కొంచెం మాకు వాసన వస్తుంది అప్పుడప్పుడు, అది కూడా పోతుంది కదా మీరు డెవలప్ చేయడం వల్ల. శుభ్రం చేయండి మూసిని, మా వంతు సహాయం కూడా మేము చేస్తామండి. అది విగ్రహం అంటారండి, రాతి విగ్రహం పెట్టడం కోసము ప్రజలను బాధ పెట్టద్దు. ఆల్రెడీ గాంధీ గారు ప్రశాంతంగా ఉన్నారు అక్కడ బాపుఘాట్లో. ఆయనని ఇబ్బంది పెడుతున్నారు మీరు కదిలించి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా ఇల్లు కదిలించి. ప్రశాంతంగా ఉన్న బాపు గారిని కదిలిస్తున్నారు, ఆయనని ఇబ్బంది పెడుతున్నట్టే కదండి. ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని కదిలిస్తున్నారు.